ఏలూరులో బీజేపీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి గైర్హాజరయ్యారు. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించిన గారపాటి చౌదరి టికెట్ రాకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం సాగుతుంది. ఈ సమావేశానికి కైకలూరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. కైకలూరు నియోజకవర్గంలో దందాలు, భూ కబ్జాలు ఎక్కువయ్యాయని కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కైకలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అతని కుమారుడిపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలిపారు. కైకలూరులో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్ఫుటంగా కనపడతాను అన్ని మైనారిటీస్ లో గాని వివిధ గ్రామాల్లో గాని. ఎందుకంటే అభివృద్ధి లేదు, స్వేచ్ఛ లేదు, దందాలు జరుగుతున్నాయి. ఏమన్నా అంటే ఎవరి మీద పోస్ట్ పెడితే పోలీసులు వస్తారు, లేకపోతే ప్రైవేట్ సైన్యంతో కొట్టిస్తున్నారు. ఇలాంటివన్నీ అందుకని తప్పకుండా వాళ్ళకి అధికారం శాస్త్రం అనుకుని చేశారు ఈ పనులు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే అక్కడ ఉన్న స్థానిక శాసన దూరం నాగేశ్వర మీద ఒక ఎక్స్ట్రా మాకు ఉంది. వాళ్ళ అబ్బాయి వినయ్ గారి మీద చాలా ప్రజా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో డెవలప్మెంట్ లో లేదు. ఒక పోలీసులు, రెవెన్యూ, చెరువులు, తవ్వకాలు ఇబ్బంది. దాదాపు మట్టి ఏ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో జరిగినంత దందా జరిగింది. నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనపడతాను అన్ని